ఫలము, పుష్పము, జిల్లేడు పుష్పాలు ప్రతిదీ దేవతారాధనకు పనికొచ్చేవి. కొన్ని వర్ణశాస్త్ర ప్రకారం వాడటము, ఇప్పుడు కొందరు మల్లె పువ్వులు అనేది, ముద్దమందారాలు అన్నవి కొన్ని దేవతలకు ఉపయోగించారు. పుష్పాలు ఏదైనా మనం వాడవచ్చు, తప్పులేదు. ఆ దేవతా చిత్రాలకు కొందరు ఏం చేస్తుంటారంటే బొటబొట నీరు కారుతూ మా పుష్ప అలంకారం చేస్తూ ఆ దేవతా చిత్రం అంతా జలమయ్యేట్లు చేస్తుంటారు. ఆ చిత్రం చెమ్మకి ఫంగస్ చేరి సూక్ష్మ క్రిములను చేరుకుంటుంది. పుష్పాలు అలంకరించాలి, కొద్దిపాటి కొన్ని పుష్పాలతో అలంకరించండి. ఎక్కువ నీరు లేకుండా, ఎక్కువ తడి చేరకుండా దాన్ని ఆరాధించవచ్చు. దానికంటూ నిషేధం అన్నది ఏమీ లేదు. పుష్పాలన్నీ పూజకు పనికొచ్చేవి, కొన్ని మాత్రం పనికిరావు. అవి పెద్దలు చెప్పినట్టు ఆచరించటం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పద్ధతిలో ఉంటుంది. కాబట్టి జిల్లేడుతో వినాయకుడిని ఆరాధిస్తే మంచిది. అదేవిధంగా తులసి మాల హనుమంతుడికి, లక్ష్మీనారాయణులకు, లక్ష్మీ నరసింహులకు, ఇటువంటి వారికి చాలా మంచిది. తుమ్మి పువ్వులు శివ ఆరాధన చేసేందుకు అత్యద్భుతమైన పవిత్రమైన ఆ తుమ్మి పువ్వులు కూడా చిన్నవి చిట్టి పువ్వులవి, దాంతోనూ ఆరాధన చేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి, వారి అభిప్రాయాన్ని బట్టి, సాంప్రదాయపరంగా, వంశపారంపరంగా కొందరు ఈ పుష్పాలనే వాడాలి, ఇవి వాడకూడదు అని గిరిగీసుకుని ఉంటారు. కాబట్టి ఏ పుష్పమైనా తప్పులేదు దేవతారాధన, కొన్ని మాత్రం నిషేధించాలి. మీరు కొన్ని మాత్రం నిషేధించాలి అని అన్నారు కదా, కానీ శ్రీకృష్ణుడు ఏమన్నాడు? ఏ ఫలమైనా ఏ పుష్పంతో అయినా నన్ను పూజించవచ్చు అన్నారు. సో మీరు దీనికి ఏమంటారు? అదేనమ్మా, కృష్ణుడు చెప్పింది నేను చెప్పింది ఒకటే కదా, ఏ పుష్పంతోనైనా పూజించవచ్చు. ఇవన్నీ శాస్త్రంలో రాసున్నవా, లేదంటే మనమే అనుకున్నవా? శాస్త్ర ప్రకారం మనం ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి చెప్పాను కదా, అక్కడున్న గురువులు ఆ సమయానికి ఆయనకి ఏం తోస్తే, ఇప్పుడు నేను ఉదాహరణకు నేనే ఉన్నాను, అమ్మ చామంతుల్ని పెట్టి ఆరాధన చేయండి, మీ జీవితం అంతా అత్యద్భుతంగా ఉంటుంది, మంచి ఫలితం మీకు కలుగుతుంది అని చెప్పడం లేకుండా మీరు అది విని చామంతులను తీసుకొచ్చి ఎక్కువ వాడుకుంటారు. మీరు ఇంకొక 100 మందికి చెప్తారు, ఇంకొక 1000 మంది, అలాగే 10,000 మందికి చెప్తారు. చామంతులు అప్పుడు పేరు ప్రఖ్యాతులతో అమ్ముడుపోతుంటారు. అది ఇదంతా ఒక వదంతిలాగా వ్యాప్తి చెంది ఈ పుష్పాలను వాడాలి అని వారు గిరిగీసుకోవటము, లేకుంటే అది పెట్టిన వెంటనే వాళ్ళు హఠాత్తుగా ధనయోగం కలగటము జరిగినప్పుడు ఇంకా ఆ పుష్పాలనే వాడుతుంటారు. కాబట్టి ఏ పుష్పమైనా సరే, ఏ ఫలమైనా సరే, మంచి ఫలం దొరకాలంటే, ఫలితం దొరకాలంటే మనం మానసిక ఆరాధనకు మించింది లేదు. మన హృదయ కమలంతో ఆ దేవతల్ని ప్రతిష్ఠించుకుంటే ఈ కమలాలన్నీ వృధా. మన హృదయ కమలము నిత్యం వికసిస్తూ ఉండాలి. అందులో లక్ష్మిని ఆరాధించవచ్చు, అదే కలువ పువ్వుగా చేసుకొని సరస్వతిని ఆరాధించవచ్చు, అదే మనం మందారంగా అనుకుని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించవచ్చు, అదే తుమ్మి పువ్వులుగా అనుకుని శివుడిని ఆరాధించవచ్చు. ఇంకోటి గురించి, ఈ కుటుంబాల్లో చాలా సమస్యలు ఉంటాయి. అది భార్యాభర్తల మధ్యలో సరిగ్గా లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఉండడం, పిల్లలు సరిగ్గా చదువుకోకపోవడం, వీటన్నిటికీ ఈ చిత్రపటాలు అనేవి ఇంట్లో పెట్టుకుంటే ఏమన్నా మంచి జరుగుతుందా, లేదా ఆ చిత్రపటాలకి
వాటికి సంబంధించిన పూజలు ఏమన్నా చేయాలా? మీ సలహా ఏంటి? చాలా మంచి ప్రశ్నమ్మా. ఇప్పుడు ప్రపంచంలో బాధిస్తున్న సమస్య ఇది. భార్యాభర్తల మధ్య అవగాహన తగ్గిపోయింది. ఆ అవగాహన రాహిత్యంతో అనేక కుటుంబాలు చిన్న భిన్నమై విడాకులు తీసుకోవటం, వీరి వల్ల కన్న తల్లిదండ్రులు మానసిక రోగంతో కృషించిపోతున్నారు. అటువైపు ఇటువైపు రెండు వైపులా. ఎందుకంటే మానవతా విలువలు తగ్గిపోయినాయి. ఆ భార్యాభర్తల్లో ఉన్న ఆప్యాయత అన్నది పై అందాలకు కొద్ది రోజుల ఆకర్షణకు ఉందే కానీ జీవితాంతం ఒకరిని అనుసరించి ఒకరు వెళ్ళాలి అనేది లేకపోవటం వల్ల, అభిప్రాయ భేదాల వల్ల భర్తకు విసుగు కల్పించేలా భార్య నడుచుకోవడం, ఆ భార్య రోత పుట్టేలాగా, ఆ భార్యకు రోత పుట్టి భర్త అంటేనే భయం వేసి తాగి వచ్చిన తర్వాత నానా చిత్రహింస ఎక్కడ చేస్తాడో, ఎన్నెన్ని బూతు మాటలు మాట్లాడతాడో ఏంటో ఇవన్నీ భరించాలా అనే రోత పుట్టేలాగా భర్త నడుచుకోవడం. ఇవన్నీ లేకుండా ఒక ఫ్రెండ్లీగా, స్నేహపూర్వకంగా, మిత్రతత్వంతో భార్యను కానీ భర్తను కానీ మనం సంఘీభావంతో నడుచుకోవడం. వారి తల్లిదండ్రులని కించపరచడం, వీరి తల్లిదండ్రులను కించపరచడం, ఇలా ఒకరినొకరు నిందించుకోవడం, హేళన చేయటం. ఇలా చేసినప్పుడు ఏంటంటే ఒకరి వైపు ఒకరికి మానసికమైన ఒక ఈగో అన్నది, దూరం అన్నది పెరుగుతుంది. ఆ గ్యాప్ వచ్చేసరికి విడాకుల వరకు వెళ్ళిపోతారు. అది చాలా దారుణమైనది. ఇవన్నీ కాకుండా దీనికంటూ ఒక లెసన్ అన్నది చిన్నప్పటి నుండే పిల్లలకి కలిగిస్తే, ఆ యవన దశలో ఉన్నప్పుడు వారికి మన యొక్క పవిత్రతని, వివాహ కార్యక్రమాల్లో ఉన్న కార్యక్రమం 7 అడుగులు ఎందుకు వేస్తున్నాము, అరుంధతిని గురించి ఎందుకు చెప్తున్నాము, ఆ విషయాలన్నీ వాళ్ళకి విడమరిచి చెప్పి భార్యాభర్తలంటే ఏ విధంగా అన్యోన్యతతో కలిసిమెలిసి ఉండాలి, భర్తని అనుసరించి భార్య వెళ్ళాలి, భార్యను అనుసరించి భర్త వెళ్ళాలి, ఎటువంటి వ్యసనాలకు దాసుడు కాకూడదు, అగ్ని సాక్షిగా వివాహం ఆడాము కాబట్టి ఆ అగ్ని మనల్ని ఒక కంట కనిపెడుతుంటుంది అన్నది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కడుపు కాలటం అంటారు చూసారా, అది ఆ కడుపు కాలి భార్య చెప్పించటము, భర్త బాధపడటము, అది జఠరాగ్ని. మనలోనే అగ్ని, అగ్ని సాక్షిగా చేసుకున్నప్పుడు అగ్ని వచ్చి మనల్ని ఏం చూస్తాడు అని అనుకుంటారు. ఆ భార్యకు భర్త నానా చిత్రహింస పెడుతుంటే క్రోధాగ్ని అన్నది కళ్ళ నుండి వెళ్ళబడుతుంది. ఇక జీవితం అంతా వాడు కష్టాల పాలు. ఆ విధంగా వీళ్ళు ఒకరినొకరు ద్వేషించుకునేది కూడా ద్వేషాగ్ని. ఇలా రకరకాల అగ్నులు ఉన్నాయి. అది పెద్ద సముద్రం. చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే, అగ్నిసాక్షిగా వివాహం ఆడిన తర్వాత అభిప్రాయ భేదాలు లేకుండా నీవారైనా నావారైనా ఒకటే, కలిసిమెలిసి ఉందాము. అందుకే సంకేతంగా ఆది దంపతుల చిత్రాలు పెట్టారు. ఉదాహరణకు శివపార్వతులు. అది కాకుండా శ్రీరామ పట్టాభిషేకం. ఒక భర్త అంటే ఇలాగే ఉండాలి, ఒక భార్య అంటే ఇలాగే ఉండాలి, ఒక అన్నంటే రాముడిలాగానే ఉండాలి, ఒక తమ్ముడంటే లక్ష్మణుడిలాగా ఉండాలి, ఒక వదినంటే సీతమ్మలాగే ఉండాలి, ఒక నమ్మిన బంటంటే హనుమంతుడిలా ఉండాలి, ఒక తమ్ముడంటే లక్ష్మణుడిలా, భరతుడిలా, శత్రుఘ్నుడిలా ఉండాలి. ఇలా అత్యద్భుతమైన సంకేతం చిత్రం ద్వారా ఇవ్వటం, ఆ చిత్రాన్ని ఆరాధించటంలో మానవతా విలువలు తెలియజేసేదే చిత్రం. అందుకే ఆ చిత్రాన్ని ఆరాధించండి అంటున్నాను. కొందరు చాదస్తవాదులు శ్రీరాముడు నానా కష్టాలు పడి భార్యను తెచ్చుకుని మళ్ళీ అది ఇంట్లో పెడితే ఏమవుతుందో ఏమో అని అతి తెలివితో కొందరు మాట్లాడుతుంటారు. రాముడు
మానవతా మార్గదర్శి. ఈరోజు మానవాళికి మార్గదర్శి ఎవరంటే ఆ శ్రీరాముడు. ఆ శ్రీరామచంద్రుడు ఒక భార్య, ఒక మాట, ఒక బాణం. రామరాజ్యం అన్నది ఒకటే, మళ్ళీ రాలేదు. అటువంటి రామరాజ్యం మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాం. కాబట్టి అటువంటి రామ చిత్రం పెట్టడం వల్ల ఆ భార్య గురించి అతను 72,000 కోతుల్ని, వానరాల్ని ఆశ్రయించి, హనుమంతుడిని ఆశ్రయించి ఆ శ్రీలంకకి వెళ్ళి తీసుకొచ్చాడు. అదే ఈ రోజుల్లో అయితే ఇంకెవడో పట్టుకోవాడు ఎక్కడ ఉంటుందిలే, నేను శ్రీలంక వరకు నేను ఎక్కడ వెళ్ళి తీసుకురాను వదిలేస్తాను, ఇంకొక వివాహం చేస్తుంది. కానీ శ్రీరాముడు ఆ భార్య కోసం తప్పించి పోరాడి రావణ బ్రహ్మ అతను అటువంటి వాడిని జయించి రావణ సంహారం చేసి సీతమ్మని తెచ్చుకున్నాడు. ఆ రావణ బ్రహ్మని జయించి తెచ్చుకున్నాడు. ఆ సీతమ్మ కూడా అగ్ని ప్రవేశం చేసి తనేంటో నిరూపించింది. అత్యద్భుతమైన అన్యోన్యత అక్కడే ఉంది, ఆ చిత్రంలోనే దాన్ని. అటువంటి చిత్రము ఇస్తుంది. అది కాకుండా రత్నం ఒకటి ముఖ్యమైన రత్నం, ఉపరత్నం, అది రోజ్ క్వార్ట్జ్ అని. ఆ రోజ్ క్వార్ట్జ్లో ఏనుగు, గణపతి, లక్ష్మి, కూర్మం ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అవి కూడా నేను ఇటువంటి విడాకుల వరకు వెళ్ళిన వారికి కొన్ని సలహాలని, చిత్రాలని, ఈ ఉపరత్నాన్ని ఇవ్వడం వల్ల మళ్ళీ కలిసిమెలిసి, అయ్యా మీరు ఆ రోజు చెప్పుకుంటూ ఉంటే మేము విడిపోయేవాళ్ళం, ఆ అమ్మాయి ఎక్కడో నేను ఎక్కడో ఉండేవాళ్ళం, ఈరోజు లక్షణంగా ఉన్నాము, ఒకరినొకరు అర్థం చేసుకున్నాము, మీ దగ్గరికి రావడం వల్ల ఇక్కడ ఉండే అమ్మవారి చాముండేశ్వరి అనుగ్రహం వల్ల మాకు అన్నీ మంచిగా జరిగింది అని వాళ్ళు ఆనందంగా చెప్తే, దానికంటే మించిన సంతోషం ప్రపంచంలో ఎన్ని కోట్లు పెట్టినా కొనలేదు. విలువైన చిత్రము శ్రీరామ పట్టాభి. ధన్యవాదాలు గురించి. ఇంకొకటి మీరే అన్నారు కదా, ఇప్పుడు తెలుగు అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారు? అరుంధతి నక్షత్రం అది పెళ్లిలో చూపించడం, అది అక్కడ ఏదో ఉంది అనేది కాదు. అరుంధతిలాగా ఈ ఇప్పుడున్న స్త్రీలు కూడా మార్గదర్శకంగా నక్షత్రాల్లాగా ధ్రువతారలై నిలవాలి అనే తత్వంతో అది సూచిస్తుంటారు అంతే. అక్కడ నిజంగా అరుంధతి కనిపించేది ఏమీ లేదు. అదిగో చూడండి అంటే కనిపిస్తుందా అంటే తలలాడిస్తుంటారు. అది ఒక భ్రమ. కానీ అందులో పరమార్థం ఆ అరుంధతి ఆమె భర్తతో ఎలా ఉంది అన్యోన్యంగా, అలాగే మీరు కూడా ఉండాలి. అంత దూరంలో వాళ్ళు నక్షత్రాలై ప్రకాశిస్తున్నారంటే వాళ్ళ యొక్క అన్యోన్యత, ఆ పతిభక్తి, పత్ని భక్తి అన్నది అక్కడ తెలుస్తుంది. వారి యొక్క పవిత్రతని సూచించేదే ఆ అరుంధతి నక్షత్ర దర్శనం. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. చూసారు కదా వ్యూవర్స్, ఈ వారం శేషోపదేశం కేశవ గురుస్వామి